Hey guys, name me Balu Stories and welcome to day 79 in 365 days, 365 vlogs. సో ఇప్పుడే మన ఛానల్ ఎవరైతే కొత్త చేస్తున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మన ప్రీవియస్ వ్లాగ్స్ నచ్చినట్టయితే పక్కా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకొని మరి మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి గైస్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? కమింగ్ టు ద టాపిక్. సో నిన్ననైతే యాదగిరిగుట్టకి వెళ్ళాం కదా. సో ఆ రోజు నిన్న ఏం చెప్పినానంటే లైక్ పైనకి వెళ్ళిన తర్వాత గుట్ట వ్లాగ్ ఇవన్నీ తీస్తానని చెప్పినా, బట్ అన్ఫార్చునేట్లీ సో నేను అక్కడైతే నా పర్స్ని లాస్ అయినా అనమాట. ఆ టెన్షన్లో పడినుండే పర్స్ పోతే ఆ టెన్షన్ ఏంది అనుకుంటున్నారా? బేసిక్గా లైక్ చాలా వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి అనమాట. సో చాలా వరి అయితే అయిపోయింది. అది బ్లాగ్ తీసేది ఉండే, బట్ కరెక్ట్ టైంకి ఏమైందంటే మొబైల్లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల మొబైల్ కూడా డెడ్ అయిపోయింది. నా సిచ్యువేషన్ ఎట్లుండే అంటే అప్ అండ్ డౌన్ ఉండే. సో అట్లా జరిగిపోయింది. సో అందుకని చెప్పేసి మార్నింగ్ అక్కడ బ్లాగ్ తీయడం కుదరలేదు. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి లైక్ అక్కడ సిచ్యువేషన్స్ ఎట్లా అయినాయి, సో ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి అనుకుని ఉండే. సో అందుకని అక్కడ బ్లాగ్ తీయలేదు. సో అట్లా జరిగింది అనమాట మార్నింగ్. మనం ఏంటంటే ఈ బ్లాగ్లో వచ్చేసి ఎవరైతే హైదరాబాద్ నుంచి లేదు అని అంటే ఎక్కడున్నా యాదగిరిగుట్టకి వెళ్ళే వాళ్ళకి అక్కడ ఫ్రీ స్టేతో పాటు ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి అనమాట. సో ఫ్రీ స్టే ఏంటి, ఫ్రీ బస్సెస్ ఏంటి, అండ్ సో ఇట్లాంటి విషయాలన్నీ అయితే బ్లాగ్ లో తెలుసుకుందాము. వీడియో ఎంతవరకు అయితే విషెస్ ఏంటి గైస్. ఇంతవరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. లెట్స్ గో. ఈ బ్లాగ్ లో వచ్చేసి ఎంటర్ లైక్ మా ఎక్స్పీరియన్సెస్ ఏంటి, లైక్ ఇంట్లో నుంచి స్టార్ట్ అయిన నుంచి అక్కడ దర్శనం అయిపోయేంత వరకు అయితే తెలుసుకుందాం గైస్. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ అయితే ఎక్కడ స్కిప్ చేసినా కానీ సో మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఏం చెప్తున్నాం అండ్ సో మా ఎక్స్పీరియన్సెస్ ఏంటి అని చెప్పేసి. సో దట్ వీడియో ఎన్ని వరకు అయితే యూజ్ చేసేయండి గైస్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను ఉప్పల్ నుంచి స్టార్ట్ అయిన అనమాట. హైదరాబాద్ నుంచి ఉప్పల్కి వెళ్ళి, ఉప్పల్ నుంచి భువనగిరికి వెళ్ళి, భువనగిరి నుంచి యాదగిరిగుట్టకి వెళ్ళినాం. సో మీరు అనుకుంటున్నచ్చు ఉప్పల్ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి కదా, మీరు ఎందుకు మళ్ళీ అట్లా డబల్ వెళ్ళారని చెప్పేసి. సో ఫ్రైడే అవ్వడం వల్ల కొంచెం అక్కడ బాగా క్రౌడ్ ఉంటుంది కదా. సో బస్సులో సీట్స్ లేవన్నమాట. మేము ముందే 5 మెంబర్స్ వెళ్ళినాము, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి. సో ఇట్లా అనమాట. హైదరాబాద్ నుంచి ఉప్పల్కి వెళ్ళాము. ఇక్కడ అరౌండ్ ఇండివిజువల్ గానే ప్రైసింగ్ అయితే చెప్తా. సో అకార్డింగ్లీ మీరు అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ ఒక టూర్ ట్రిప్ అదే హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకి వెళ్ళే వాళ్ళు అయినా కానివ్వండి, లేదంటే వేరే ఏ స్టేట్ ఉన్నా కానీ, ఏ డిస్ట్రిక్ట్ ఉన్నా కానీ, సో మాక్సిమం అయితే అందరికి ఇవే చార్జెస్ ఉంటాయి కదా. సో అట్లా అనమాట. ఒకవేళ మీరు వేరే డిస్ట్రిక్ట్ నుంచి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా ఈ బ్లాగ్ అయితే యూజ్ అవుతుంది. అండ్ ఎవరైతే అక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళకి కన్ఫ్యూజన్స్ ఉన్నాయో వాళ్ళు కూడా అయితే బ్లాగ్ అయితే షేర్ చేయండి గైజ్. సో క్విక్ గా అయితే తెలిసేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి మేము హైదరాబాద్ నుంచి ఉప్పల్కి అయితే వెళ్ళినాము. ఉప్పల్ నుంచి మనకి డైరెక్ట్ బస్ అయితే ఉంటాయి అనమాట. యాదగిరిగుట్టకి సీట్ దొరికితే పర్లేదు. ఒకవేళ మీకు సీట్ దొరకకపోయినా కానీ మీరైతే ఉప్పల్ నుంచి భువనగిరికి వెళ్ళొచ్చు అనమాట. ఇది 70 రూపీస్ ఛార్జ్ అవుతుంది ఇండివిజువల్ గా. అండ్ భువనగిరి నుంచి యాదగిరిగుట్టకి 30 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది ఇండివిజువల్ గా. ఓవరాల్ గా మన ఉప్పల్ నుంచి అయితే 100 రూపీస్ పర్ హెడ్ అయితే ఛార్జ్ అయితే అవుతుంది గైస్. ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి చెప్తున్నా. మీరు ఓన్ వెహికల్ తీసుకెళ్తే అది మీ విషయం. సో అట్లా మేమైతే యాదగిరిగుట్టకి అయితే రీచ్ అయిపోయినాము. యాదగిరిగుట్టకి రీచ్ అయిన తర్వాత అక్కడ మనకి ఫ్రీ స్టే అయితే ఉంటుంది అనమాట. సో ఇఫ్ లైక్ ఓల్డ్ బస్ స్టాండ్ వేరే ఉంటుంది అనమాట, అండ్ న్యూ బస్ స్టాండ్ అనేది వేరే ఉంటుంది. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. సో మనకి కొన్ని బస్సెస్ ఏంటంటే ఓల్డ్ బస్ స్టాప్ దగ్గర అవుతాయి, కొన్ని బస్సెస్ ఏమో న్యూ బస్ స్టాప్ దగ్గర అవుతాయి అనమాట. సో ఆ ఓల్డ్ న్యూ తెలుసుకోవడానికి మనకి ఈజీగా అర్థమైపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓల్డ్ ఏదో న్యూ ఏదో. ఒకవేళ ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్టేషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడగొచ్చు. లైక్ అదే బస్ స్టేషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడగొచ్చు అనమాట. ఇది న్యూ ఓల్డ్ అని చెప్పేసి. సో మీరు న్యూ అయితే న్యూ, ఓల్డ్ అయితే ఓల్డ్ దగ్గర ఏంటంటే లైక్ అక్కడ మనకి రూమ్స్ ఇవన్నీ అయితే ఓల్డ్ దగ్గర అవైలబుల్ ఉంటాయి. మీరు ఒక న్యూ బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ కళ్యాణకట్ట అనే ఒక ప్లేస్ ఉందన్నమాట. మేము అక్కడే నైట్ స్టే చేసినాము. అక్కడైతే ఫ్రీ అనమాట. అండ్ మనకి ఎట్లాంటి ఫెసిలిటీస్ అయితే ఉండవు అంటే రూమ్ ఫెసిలిటీస్ అట్లా ఏముండవు. ఒక హాల్ ఉంటుంది. ఆ హాల్లోనే మనం అయితే నైట్ పడుకోవచ్చు. ఎవరు ఏమైతే ఛార్జ్ చేయరు గైస్. ఇదైతే 100% ఫ్రీ అనమాట. సో ఇక్కడ మనకి లైక్ వాష్రూమ్స్ ఉంటాయి, లైక్ బాత్ చేయడానికి, వాష్రూమ్స్కి వెళ్ళడానికి, అండ్ లైక్ బ్రష్ చేయడానికి. సో ఇట్లాంటి వాటికి అయితే బేసిక్ యూస్కి ఒక మంచి
విశాలమైన వాష్రూమ్స్ అయితే ఉంటాయి అనమాట, మీకు అందులో ఏ ఇబ్బంది ఉండదు. అండ్ ఎర్లీ మార్నింగ్ 4:30 or 5 o'clock అక్కడ గుండం కూడా ఓపెన్ అవుతుంది అనమాట. నిన్న బ్లాగ్ ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి. అండ్ మీకు ఆ సత్రం ఎట్లా ఉంది అండ్ గుండం ఎక్కడ ఉంది అని ఎవ్రీథింగ్ అయితే ఆ బ్లాగ్ లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన గైస్. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సో నైట్ అక్కడ పడుకొని మార్నింగ్ 4 o'clock లేసి అండ్ మేము దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఫ్రెష్ అయిపోయి ఇది కూడా కదలకట్టలోనే. అండ్ వాష్రూమ్స్ లో వచ్చేసి జస్ట్ 20 rupees ఇస్తే మనం స్నానం, వాష్రూమ్, బ్రష్ సో ఇవన్నీ అయితే అక్కడ కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో డ్రెస్సెస్ కూడా అయితే అందులోనే చేంజ్ చేసుకుంటారు. సో ఇది ఒక ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ మెన్స్ కి అండ్ మెన్ అండ్ ఉమెన్ కి సపరేట్ వాష్రూమ్స్ ఉంటాయి, దాంట్లో అయితే వరి అవ్వాల్సింది ఏం లేదు. అండ్ వాటర్ విషయంకి వస్తే అక్కడ షాప్స్ ఉంటాయి, లేదంటే ఫ్రీ వాటర్స్ ఎప్పుడు అదే ఫిల్టర్ వాటర్స్ ఉంటాయి కదా, అవి ఎప్పుడైతే మీకు అవైలబుల్లోనే ఉంటాయి అనమాట. సో అట్లా ఇదైతే ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్ ఏంటంటే లైక్ మీరు ఫ్రెష్ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళాలి కదా. సో పైకి అయితే ఎవ్రీ 2 to 5 minutes కి ఎవ్రీ బస్ అయితే ఉంటుంది అనమాట. మీరు అది ఎక్కి లైక్ ఫ్రీగా పైకి అయితే వెళ్ళొచ్చు. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 2 types ఆఫ్ దర్శన్స్ ఉంటాయి. ఒకటేమో ఫ్రీ దర్శన్, లైక్ ఏ టెంపుల్కి వెళ్ళినా ఫ్రీ దర్శన్ ఉంటుంది కదా, అలాగే టికెట్ దర్శనం కూడా ఉంటుంది అనమాట. 100 rupees టికెట్ అయితే నేను విన్నది. సో అది కొంచెం ఫ్రీ దర్శనం కంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. సో మేమైతే ఫ్రీ దర్శనంకి వెళ్ళినాం. ఎర్లీ మార్నింగ్ 5:30కి అక్కడికి రీచ్ అయినాం అనమాట. 5:30కి రీచ్ అవుతుంది. 6 o'clock ఓపెన్ చేసిండ్రు. అండ్ అరౌండ్ 8 or 9 o'clockకి మేము బయటకు వచ్చేసినాం. ఎందుకంటే అప్పుడు రేవంత్ రెడ్డి సార్ వస్తుండే అనమాట. సో అందుకని చెప్పేసి మాకు కొంచెం దర్శనం లేట్ అయిన ఉండే. బట్ స్టిల్ నాకైతే చాలా పీస్ఫుల్ అనిపించింది దర్శనం అయిపోయిన తర్వాత. లోపల టెంపుల్ చేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళినా చాలా 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 బాగుండే. లైక్ ఆ విగ్రహాలు, లైక్ ఆర్కిటెక్చర్ కానివ్వండి, మాన్యుమెంట్ అయితే నాకు మస్తు అనిపించింది. సో అది ఇవన్నీ లైక్ లోపల దర్శనం ఫ్రీనే, పైకి వెళ్ళడం ఫ్రీనే, అక్కడ ఉండడం కూడా ఫ్రీనే అనమాట. సో ఇట్లా మా ఎక్స్పీరియన్సెస్ అయితే ఇంకా అయిపోయినాయి అనమాట. అయ్యిందనమాట. బయటికి రాగానే అక్కడ లడ్డూలు, అలాగే లైక్ పులిహోర ప్యాకెట్స్, సో ఇవి కూడా అయితే మనకి అక్కడ సేల్ చేస్తారు కదా. అండ్ నాకైతే లడ్డు మాత్రం చాలా ఫేవరెట్ గైజ్. అంటే ఎక్సలెంట్ ఉండే. అండ్ ఆ వ్యూ కూడా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది గైజ్. యాదగిరిగుట్ట నుంచి పాత బాలనరసింహస్వామి వారిది అంటే పాత ఉంది కదా, పాత ఉన్నప్పుడు టెంపుల్ అంత వ్యూ బయటికి కనపడేది కాదు అంటే అన్లెస్ మనం రూమ్ సత్రంలలో ఉండి పైనుంచి చూస్తే తప్ప. బట్ ఇప్పుడు ఏంటంటే టెంపుల్ బయటికి రాగానే మొత్తం ఇట్లా వ్యూ కనపడడం అయితే నాకు ఎక్సలెంట్ అనిపించింది. అండ్ నైట్ టైంలో మాత్రం ఆ గుట్ట వ్యూని బయట నుంచి చూడడానికి అయితే వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. అండ్ పైకి వెళ్ళడానికి 2 ways ఉంటాయి. ఒకటేమో రోడ్ వే ఉంటుంది, లైక్ బస్సెస్ వెళ్తాయి. ఇంకొక థింగ్ ఏంటంటే మనకి కిందనే మెట్లు కూడా ఉంటాయి అనమాట. మెట్ల పై నుంచి కూడా మనం అయితే పైకి వెళ్ళొచ్చు. సో ఇది ఓవరాల్ గా ఎక్స్పీరియన్సెస్ గైస్. ఎవరైతే రూమ్ స్టేస్ లో ఉండాలనుకుంటే ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర మనకి రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. అండ్ అక్కడ పక్కన మీరు ఏమైనా ఇంకా విజిట్ చేయాలనుకుంటే పాత బాలనరసింహస్వామి వారి దేవాలయం కూడా అక్కడ ఉంటుంది అనమాట. మీరు అక్కడ కూడా అయితే విజిట్ చేయొచ్చు. సో ఇది మా ఓవరాల్ ట్రిప్. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు ఈ ట్రిప్ని. సో అట్లా మా ఓవరాల్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది గైజ్. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రీ స్టే ఒకవేళ మీకు కంఫర్టబుల్గా లేకుండా మీకు రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో అట్లా మీరైతే అక్కడ మంచిగా మీ స్టేని ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ, మీ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ అక్కడ దర్శనాన్ని కూడా మంచి జరుపుకుంటారని అయితే నేను కోరుకుంటున్నా. సో అది ఈ రోజు బ్లాగ్. నచ్చిన వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని స్టే ట్యూన్డ్ ఫర్ టుమారోస్ బ్లాగ్. అంటిల్ దెన్ బై బై గైస్.